ఏపీకి సీఎం చంద్రబాబు అనే విషయాన్ని మంత్రి అచ్చెన్నాయుడు మరిచారు. ముఖ్యమంత్రి జగన్ అంటూ టంగ్ స్లిప్ అయ్యారు. ఇదే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వెస్ట్ గోదావరి జిల్లా పాలకొల్లు ఏఎంసీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ పొరపాటు వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ పంచాయతీలకు పెట్టినటువంటి 5,000 కోట్ల బకాయిని కూటమి సర్కార్ చెల్లించిందని చెబుతూ పవన్ జగన్లు బకాయిలను విడుదల చేశారన్నారు. అయితే చంద్రబాబు పేరు బదులుగా జగన్ పేరును ప్రస్తావించిన అచ్చెన్నాయుడు కనీసం ఆ మాటను పొరపాటు అని సరిచేసుకోలేదు. వేలాది మంది రైతులు ప్రజలు పాల్గొన్నటువంటి బహిరంగ సభలో ప్రసంగం కొనసాగించడంతో అందరూ గుసగుసలాడుకున్నారు. ఈ సభలో మంత్రులు నిమ్మల రామానాయుడు, వాసంశెట్టి సుభాష్, ఇతర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. అయితే దీనిని ఎవరూ ఖండించలేదు. స్థానిక సమస్యల్ని నిర్వీర్యం చేశాడు. ఏం చేశావని అడుగుతున్నారు. 16 మాసాల్లో పంచాయతీలకి బాకీ ఉన్నటువంటి 5,000 కోట్లు పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చి పంచాయతీలకి ఇచ్చాం. అయితే హాయిగా మనం తెచ్చాం. ప్రభుత్వం ఇచ్చిన డబ్బు కూడా తినేసి స్థానిక సమస్యల్ని నిర్వీర్యం చేశాడు. ఏం చేశావని అడుగుతున్నారు. 16 మాసాల్లో పంచాయతీలకి బాకీ ఉన్నటువంటి 5,000 కోట్లు పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చి పంచాయతీలకి ఇచ్చాం. అయితే హాయిగా మనం తెచ్చాం. అచ్చెన్నాయుడు కామెంట్స్ కూడా మనం క్లియర్గా విన్నాము, చూస్తున్నాం ఐ న్యూస్లో కూడా. కాకపోతే అక్కడ విమర్శిస్తూనే ఆ విమర్శలో కూడా మళ్ళీ ప్రసంగాన్ని కంటిన్యూ చేయడంతోనే అక్కడ జగన్ పేరును కూడా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. మరి ఎందుకు అక్కడ మిగిలిన ఉన్నటువంటి మంత్రులు స్పందించలేదు? అదొక పాయింట్ అవుతుంది. ఎస్, మా ప్రతినిధి భార్గవ్ సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ మార్నింగ్ భార్గవ్. ఇప్పటికే గత అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ ఎక్కడ ఏ విధంగా అధికార పార్టీ దొరుకుతుందా, విమర్శ చేద్దాం అని చెప్పి ఉంటున్నటువంటి సిచ్యువేషన్లో మంత్రి అచ్చెన్నాయుడు చేసినటువంటి ఈ స్టేట్మెంట్ ఏ విధంగా పాస్అవుట్ అవుతుంది? సభ మీద, అంటే సభా వేదిక మీద ఇంకా చాలా మంది మంత్రులు ఉన్నారు, ఎవరు ఖండించకపోవడం, అచ్చెన్నాయుడు కూడా పొరపాటును గ్రహించలేదా? ఎందుకు దాన్ని తప్పు అని చెప్పి సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేయలేదు? ఖచ్చితంగా కూడా నిన్న జరిగినటువంటి పాలకొల్లు ఏఎంసీ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవ సభ ఒక అపహాస్యం పాలైందని అయితే చెప్పుకునేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అటు ముఖ్యమంత్రి పేరు, నేతల పేర్లు కొంతమంది మర్చిపోతూ ఉండడం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. అయితే సాక్షాత్తు సీఎం చంద్రబాబు పేరు, ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక మంత్రి, అందులోనూ మాజీ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మర్చిపోవడం, ఆ స్థానంలో జగన్మోహన్ రెడ్డి పేరును ప్రస్తావించడం అనేది కూడా ఇప్పుడు తీవ్ర విమర్శలకైతే తావిస్తోంది. పంచాయతీలకు గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. 5,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టడంతో ఎటువంటి అభివృద్ధి జరగలేదనేటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ కూడా ఈ వ్యాఖ్యలు చేశారు. తాము కూటమి ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లోనే 5,000 కోట్ల రూపాయలు ఇచ్చాం, చంద్రబాబు అనే పేరును ఆయన మర్చిపోతూ పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి వీరిద్దరూ ఇచ్చారనే విధంగా కూడా ఆయన ప్రస్తావించడం అనేది కూడా ఇప్పుడు అటు టీడీపీ నాయకులతో పాటు రైతుల్లో కూడా చర్చగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ వేదికపై ఉన్నటువంటి మంత్రులు నిమ్మల రామానాయుడు గాని, వాసంశెట్టి సుభాష్ గాని, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నప్పటికీ కూడా ఎవరు ఈ విషయాన్ని ఖండించకపోవడం, అచ్చెన్నాయుడు కూడా దీన్ని తప్పు పొరపాటు అంటూ కూడా దాన్ని సరి చేసుకోకుండా ఆ ప్రసంగాన్ని కొనసాగించడం అనేది కూడా ఈ రోజు అందరినీ కూడా ఈ రోజు విస్మయానికి గురి చేస్తుంది. దీనిపై అందరూ కూడా చర్చించుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. దాదాపు 5,000 మందికి పైగానే రైతులు గాని, టీడీపీ శ్రేణులు గాని, అభిమానులు గాని ఈ బహిరంగ సభలో పాల్గొన్నారు. వారందరూ కూడా ఈ విషయంపై ఈ రోజు చర్చించుకుంటున్న నేపథ్యంలో దీన్ని ఖండించకపోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా టీడీపీ శ్రేణులు అయితే ఈ రోజు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైసీపీ శ్రేణులు అయితే తమ జగన్మోహన్ రెడ్డి పాలన మరవలేకనే ఈ రోజు అచ్చెన్నాయుడు ఈ విధంగా జగన్ పేరును ప్రస్తావించారంటూ కూడా కౌంటర్లు కూడా వేసుకునేందుకు అవకాశం ఇచ్చినట్లయితే అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఆశ. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ భార్గవ్. తీసి స్థానిక సమస్యల్ని నిర్వీర్యం చేశాడు. ఏం చేశావని అడుగుతున్నారు. 16 మాసాల్లో పంచాయతీలకి బాకీ ఉన్నటువంటి 5,000 కోట్లు పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చి పంచాయతీలకి ఇచ్చాం. అయితే హాయిగా మనం తెచ్చాం. ప్రభుత్వం ఇచ్చిన డబ్బు కూడా తినేసి స్థానిక సమస్యల్ని నిర్వీర్యం చేశాడు. ఏం చేశావని అడుగుతున్నారు. 16 మాసాల్లో పంచాయతీలకి బాకీ ఉన్నటువంటి 5,000 కోట్లు పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చి పంచాయతీలకి ఇచ్చాం. అయితే హాయిగా మనం తెచ్చాం.